హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన దగ్గర ఉన్న బైక్ ఒక ఎలక్ట్రిక్ బైక్ పేరు వచ్చేసి అథర్ 450X. ఎస్, మీరు విన్నది కరెక్టే. అథర్ 450X అనేది ఇప్పుడు మార్కెట్ లో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ఎలక్ట్రిక్ బైక్స్ లో. ఎందుకంటే ఇందులో చాలా అడ్వాన్స్ స్పెసిఫికేషన్స్, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఈ వెహికల్ లో. ఎలాంటి నార్మల్ బైక్ లో, నార్మల్ స్కూటర్ లో కూడా లేని స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్స్ అలాంటివి ఈ 450X అథర్ లో ఉన్నాయి. సో ముందుగా ఈ బైక్ గురించి మాట్లాడుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే దీని ఫ్రంట్ విషయం చూసుకున్నట్టయితే మనకి హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేశాడు, అన్ని ఎల్ఈడీస్ ప్రొవైడ్ చేశాడు. హెడ్ లైట్స్ లో అథర్ బ్యాచ్ అనేది హెడ్ లైట్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చాడు అండ్ డిస్క్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశాడు ఈ వెహికల్ లో అనేది. సో ఈ టోటల్ 3 కలర్స్ ఉన్నాయి ఇందులో. మనకి టోటల్ 3 కలర్స్ అనేది ఈ వెహికల్ లో ఉంటుంది. అండ్ ఫ్రంట్ టైర్ విషయం చూసుకున్నట్టయితే 90/90 12 ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు. రేర్ టైర్ విషయానికి వచ్చినట్టయితే 90/90 12 ఇంచెస్ సేమ్ టైర్ చేంజెస్ లేవు. ఇంకా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ విషయం చూసుకున్నట్టయితే 200mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశాడు. రేర్ బ్రేక్ వచ్చేసి 190mm డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశాడు. రెండు కూడా డ్యూయల్ ఛానల్ ABS తో వర్క్ అవుతుంది ఈ వెహికల్ లో. అండ్ ఫ్రంట్ వీల్ సైజ్ చూసుకున్నట్టయితే 406.4mm వీల్ సైజ్ ఉంటుంది. రేర్ లో కూడా సేమ్ యాజ్ 406.4mm ఉంటుంది. టైర్ సైజ్ విషయం చూసుకున్నట్టయితే అలాగే ట్యూబ్లెస్ టైర్స్ రెండు కూడా ఇందులో ఉంటాయి అలా వీల్స్ తో. రెండు కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశాడు. సేఫ్టీ ఫ్యూచర్ లో ఎలాంటి స్కూటర్ కి లేని సేఫ్టీ ఈ వెహికల్ లో అథర్ లో ఉంటుంది, ఎలక్ట్రిక్ స్కూటర్ లో. అండ్ ముందుగా దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మ్యాక్స్ పవర్ వచ్చేసి ఇందులో మనకి 4.4 PS పవర్ ఉంటుంది వెహికల్ లో. టార్క్ విషయం చూసుకున్నట్టయితే 26 Nm టార్క్. అంటే 26 Nm టార్క్ అనేది ఎలాంటి పెట్రోల్ స్కూటర్ లో కూడా ఇప్పటి వరకు లేని ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉంటుంది. టార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వెహికల్ కి. దీని వల్ల మన పికప్ అనేది తెలుస్తుంది ఈ టార్క్ లో. సో 26 Nm టార్క్ అనేది మ్యాసివ్. అలాగే దీని మోటార్ విషయం చూసుకున్నట్టయితే PMSM అనే మోటార్ టైప్ లో ప్రొవైడ్ చేశాడు. మోటార్ పవర్ వచ్చేసి 6 watts తో ఉంటుంది మోటార్ పవర్ అనేది. రేంజ్ విషయం చూసుకున్నట్టయితే ఒక్కసారి మనం ఫుల్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 85 kilometers ఫుల్ ఛార్జింగ్ లో ఉంటుంది. 85 kilometers వరకు ట్రావెల్ చేయొచ్చు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ లో. అండ్ ఇందులో మనకి 4 మోడ్స్ ప్రొవైడ్ చేశాడు. ఈచ్ మోడ్ వచ్చేసి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది ట్రావెలింగ్ అనేది. మనకి ఎక్కువ మోడ్ లో చూసుకున్నట్టయితే 85 kilometers ట్రావెల్ చేయొచ్చు సిటీ రైడ్స్ లో. మనకి నార్మల్ మోడ్స్ లో అంటే వెహికల్స్ లో నార్మల్ మోడ్ ఉంటుంది కాబట్టి అందులో మనకి 70 kilometers యూజ్ చేయొచ్చు. ఇందులో కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి స్పోర్ట్స్ మోడ్ లో ఉంటుంది. అలాగే మనకి ఇంకో మోడ్ స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో మనకి నార్మల్ ఛార్జింగ్ టైం వచ్చేసి 5 hours 40 minutes పడుతుంది. ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to ఫుల్ 100% వచ్చి ఫుల్ ఛార్జింగ్ టైం 5 hours 40 minutes పడుతుంది. అండ్ అలాగే 0 to 80% వచ్చేసి 3 hours 35 minutes పడుతుంది ఈ 80% ఛార్జింగ్ లో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే. అండ్ అలాగే మనకి ఇది వచ్చేసి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తో ఉంటుంది వెహికల్, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి కిక్ స్టార్ట్ ఉండదు. బ్యాటరీ వచ్చేసి IP67 రేటింగ్ తో ఉంది బ్యాటరీ అనేది టాప్ ఎండ్ లో. అండ్ మోటార్ కూడా 65 IP లో ఉంది మోటార్ టాప్ లో. అండ్ ఇందులో మనకు ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ సేఫ్టీ విషయం చూసుకున్నట్టయితే కాంబీ బ్రేక్ సిస్టమ్ ఇచ్చాడు. ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 450X ఉంది, 450X Plus ఉంది. సో 450X లో చూసుకున్నట్టయితే కొన్ని ఫ్యూచర్స్ అనేది తగ్గుతాయి, లైక్ డిస్క్ బ్రేక్స్ అనేది, కాంబీ బ్రేక్స్ ఇస్తాడు అందులో కూడా సేఫ్టీలో. అండ్ కొన్ని ఫ్యూచర్స్ అనేది అడిషనల్ గా ఫుల్ ఛార్జింగ్ టైం కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి తగ్గుతుంది. సో 450X Plus లో చూసుకున్నట్టయితే మనకి కొంచెం ప్రైస్ విషయంలో టాప్ ఉంటుంది కాబట్టి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది ఈ వెహికల్ 450X Plus లో. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేశాడు అథర్ వాళ్ళు స్పెషల్ గా. అండ్ చార్జర్ కూడా ఉంది. అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది వెహికల్ లో. ముందుగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో నావిగేషన్ ఉంది. నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నావిగేషన్ ఇంకా ఇంపార్టెంట్. అండ్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి. అండ్ స్పీడోమీటర్ కంప్లీట్ డిజిటల్ మీటర్ ఇచ్చాడు. ఓడోమీటర్, కన్సోల్ అండ్ పాస్ లైట్ స్విచ్, క్లాక్ కూడా ప్రొవైడ్ చేశాడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో. నావిగేషన్ టచ్ స్క్రీన్ ఉంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో. టోటల్ టచ్ స్క్రీన్ అనేది 7 inches TFT టచ్ స్క్రీన్ అనేది ఇప్పుడు వచ్చే 4th generation BMW బైక్స్ లో కూడా లేదు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఒక స్టార్టింగ్ వర్షన్ లో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ అథర్ అనేది 7-inch TFT స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. టచ్ స్క్రీన్ ఇది వాటర్ ప్రూఫ్ టచ్ స్క్రీన్ కావడంతో చాలా బెనిఫిట్. అండ్ కాల్ కంట్రోల్ కూడా చేయొచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, అలాగే లైట్స్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ అన్ని ఉన్నాయి టచ్ స్క్రీన్ లో. నాకైతే చాలా నచ్చింది వెహికల్ లో. ఇంకా మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే మాక్సిమం స్పీడ్ వచ్చేసి టాప్ స్పీడ్ 80 kilometers. మనం నార్మల్ యాక్టివా లో గానీ ఇతర జూపిటర్ లో చూసుకున్నట్టయితే కూడా 80 km
కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. ఇందులో కూడా అతర్లో 80 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ యాక్సలరేషన్ వచ్చేసి 0 to 40 వచ్చి 3.3 సెకండ్స్ లో ఉంటుంది. 0 to 60 వచ్చి 6.94 సెకండ్స్ లో ఉంటుంది. అండ్ 0 to 80 టాప్ స్పీడ్ వచ్చేసి మనకి జస్ట్ 13 సెకండ్స్ లో టాప్ స్పీడ్ వెళ్ళిపోతుంది ఈ వెహికల్ అనేది. బ్రేకింగ్ చూసుకున్నట్లయితే 60 to 0 వచ్చేసి మనకి జస్ట్ ఒక 22 సెకండ్స్ లో పడుతుంది. 22.1 mm ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ చాసిస్ అండ్ సస్పెన్షన్ మీరు చూసినట్లయితే ఇది ఫ్రేమ్ చూస్తున్నాడు మీ స్క్రీన్ లో. చాసిస్ విషయం చూసుకున్నట్లయితే ఇది అల్యూమినియం క్యాస్ట్ తో ఉంటుంది బాడీ ఫ్రేమ్ అనేది. సో అల్యూమినియం బాడీ మెటల్ యూస్ చేయడం వల్ల లైట్ వెయిట్ అవుతుంది, ప్లస్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఇది మనకి డిజైన్స్ చూసుకున్నట్లయితే ఇది ఒక అడ్వాన్స్ డిజైన్స్ అనే చెప్పొచ్చు. అండ్ బాడీ టైప్ విషయానికి వచ్చి ఇది ఎలక్ట్రిక్ బైక్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ నేను చెప్పినట్టు. అలాగే రేర్ వచ్చి మోనోపోలీ షాక్ అబ్జర్స్ తో ఉంటుంది ఇది. అండ్ దీని కెపాసిటీ విషయం వచ్చేసి 108 kgs వరకు పుల్ చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి. స్టోరేజ్ విషయం చూసుకున్నట్లయితే 22 లీటర్స్. ఇప్పుడు ఇందులో పెట్రోల్ ట్యాంక్ లేదు కాబట్టి మనకి స్టోరేజ్ విషయం అనేది చాలా లెంత్ ఉంటుంది. ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ కూడా ఫిక్స్ అవుతుంది. అలాగే మనకి హెల్మెట్ తో పాటు ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు. 22 లీటర్స్ అనేది మ్యాసివ్ అనేది చెప్పొచ్చు. ఫ్రంట్ లో ఎల్ఈడీస్ ఉంటుంది. టైల్ లైట్స్ లో కూడా ఎల్ఈడీస్ ప్రొవైడ్ చేశాడు. అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీస్ ఇచ్చాడు. ఇందులో మనకి బ్యాటరీ టైప్ వచ్చేసి లిథియాన్ బ్యాటరీ ప్రొవైడ్ చేశాడు. సో మనం ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేసే ముందు మనం బ్యాటరీ ఏది ఇస్తున్నాడు, ఏ బ్రాండింగ్ ఇస్తున్నాడు, దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి కొనాల్సి ఉంటుంది. సో లిథియం అనేది చాలా బెస్ట్ బ్రాండ్ అని చెప్పొచ్చు. సో అతర్ వాళ్ళు లిథియాన్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లో బ్యాటరీ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో. అండ్ టైర్స్ విషయం చూసుకున్నట్టయితే మనం 12 inches టైర్స్ అనేది చాలా గ్రిప్పీ టైర్స్ అని చెప్పొచ్చు మనకి ఆన్ రోడ్ లో చూసుకున్నట్టయితే మనకి. అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి టోటల్ 3 కలర్స్ ప్రొవైడ్ చేశాడు. సో 3 కలర్స్ వచ్చేసి మింట్ కలర్ బాగుంది. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ ప్రొవైడ్ చేశాడు. మళ్ళీ బ్లాక్ లో కూడా మనకి వేరియంట్స్ తో పాటు నార్మల్ బ్లాక్ ఉంటుంది, మ్యాటిక్ బ్లాక్ కూడా ఉంది ఈ వెహికల్ లో. అండ్ ఇంకో కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్ ప్రొవైడ్ చేశాడు, నార్మల్ వైట్ కలర్. సో టోటల్ 3 కలర్స్ ఉన్నాయి ఈ వెహికల్ లో. అండ్ లాస్ట్ లో చూసుకున్నట్టయితే మన ప్రైస్ విషయం. సో ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కొంచెం ఎక్కువగానే ఉంది ప్రైస్. అండ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఇది ఏంటి అంటే సిటీ రైడ్స్ లో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లైక్ ట్రాఫిక్ కానివ్వండి, లేదంటే పెట్రోల్ చార్జెస్ కానివ్వండి, ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఒక్కసారి వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి లో ఎలక్ట్రిక్ ఖర్చు అవుతుంది, కరెంట్ అనేది చాలా తక్కువగా ఖర్చు వస్తుంది. అండ్ ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసామంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది, లో సర్వీస్ కాస్ట్ ఉంటుంది, ఎలాంటి రిపేర్స్ ఉండవు ఇందులో. సో ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ విషయం చూసుకున్నట్టయితే 450 ప్లస్ విషయం మాట్లాడుకున్నట్టయితే 1,42,416 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి 1,61,000 వరకు ఉంటుంది ఈ వెహికల్. సో ప్రైస్ విషయం కొంచెం హైగా ఉంది, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్ లో టోటల్ ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడున్న బెస్ట్ బైక్ ఇది అతర్ బైక్ అని చెప్పొచ్చు. అండ్ దీని ప్లాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఇండియన్ బ్రాండింగ్ అవడంతో మేక్ ఇన్ ఇండియాతో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఒకటి చెన్నైలో ఉంది, ఇంకోటి మనకి కర్ణాటకలో ఉంది దీని బ్రాంచెస్, మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాంచెస్ వచ్చి. సో ఇది ఒక ఇండియన్ వెహికల్. సో మనం బెస్ట్ గా దీన్ని సపోర్ట్ చేయాలి. అండ్ దీని స్పెసిఫికేషన్ కూడా ఫ్యూచర్స్ కూడా ఎలాంటి స్కూటర్స్ లో లేవు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇలా స్కూటర్ పర్చేస్ చేయాలంటే పెట్రోల్ మినిమం 1 lakh ఖర్చు చేయాలి. ఇంకో 40,000 వేయడం వల్ల మనకి పెట్రోల్ ఖర్చు ఉండదు. సో అతర్ బ్రాండ్ అనేది నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ బ్రాండ్. సో ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో అతర్ 450X అండ్ 450X ప్లస్. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్స్ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ గా చూపిస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.